నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ పంజరంలో పారిజాతం. రచించిన వారు సిహెచ్ శర్మ గారు. పారు, మందనాల మంగమ్మ గారి గావుకేక హాల్లో నుంచి. పారిజాతం ఆ ఇంటి పనిపిల్ల. మందనాల మంగమ్మ గారి భర్తగారు వడ్డీ వ్యాపారి వడ్డీ కానుకల వీరభద్రయ్య. వీరభద్రయ్యను వివాహం చేసుకున్నందున మందనాల అనే ఇంటి పేరు మంగమ్మకు వడ్డీ కాసుల మంగమ్మగా మారిపోయింది. వీరభద్రయ్యే కాకుండా భర్తకు తెలియకుండా మంగమ్మ కూడా బంగారం, ఇత్తడి, రాగి వస్తువులను కుదవ పెట్టుకుని ఆ వాడ ఆడవారికి వారి అవసరాలకు ఒక నెల వడ్డీను పట్టుకొని వారు పెట్టే కుదువ వస్తువులకు తానుగా ఒక ధర నిర్ణయించి 100 రూపాయల వస్తువుకు వారు తీర్మానించే ధర 50 రూపాయలు, వడ్డీ రేటు నెలకు 105 రూపాయలుగా మంగమ్మ వడ్డీ వ్యాపారాన్ని సాగిస్తూ ఉంది. పారిజాతం తండ్రి రామకోటి, అంజమ్మలు చాలా పేదవారు. రామకోటి కూలి పనులు చేసుకుంటూ, అంజమ్మ 4-5 ఇళ్లలో పని మనిషిగా ఉంటూ వారు వారి ఇద్దరి కూతుళ్ల వనజాక్షి పారిజాతములను పోషిస్తూ కలో గంజో తాగుతూ కాలాన్ని గడుపుతున్నారు. రామకోటి అక్క సుందరమ్మ, కొడుకు గోపాలం వరసకు మామైనందుకు అప్పుడప్పుడు అక్క అంజమ్మ ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. కాలగమనంలో వనజాక్షి శరీరంలో కలిగిన మార్పులు, వంపు సొంపులు, ముఖ్యంగా ఆమె గోపాలానికి అక్క కూతురు అయినందున వనజాక్షిని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. అతను సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అటెండర్, గవర్నమెంట్ ఉద్యోగం. తన నిర్ణయాన్ని గోపాలం సుందరమ్మకు తన తల్లికి తెలియజేశాడు. సుందరమ్మ తమ్ముడి ఇంటికి వచ్చి తన కొడుకు నిర్ణయాన్ని రామకోటికి మరదలు అంజమ్మకు తెలియజేసింది. రామకోటి, అంజమ్మలు ఆలోచించుకున్నారు. వనజాక్షిని అడిగారు. ఆమె సిగ్గుతో తలదించుకుని నవ్వుతూ పక్కకు వెళ్లిపోయింది. పెద్దలు ముగ్గురూ కలిసి మాట్లాడుకుని వనజాక్షికి గోపాలానికి వివాహం నిశ్చయించుకున్నారు. వివాహాన్ని రామాలయంలో క్లుప్తంగా ముగించాలని తీర్మానించుకున్నారు. కట్న కానుకలు ఏమీ గోపాలానికి ఇవ్వవలసిన నిర్భయం లేకపోయినా పెళ్లి ఖర్చులకు 10-15 వేలు కనీసం అవసరమని లెక్కలు వేసుకున్నారు రామకోటి, అంజమ్మలు. చిన్న పూర్య గుడిసె తప్ప వారికి ఆస్తిపాస్తులు ఏమీ లేవు. రెక్కలు ఆడితే డొక్కలు ఆడే జీవితాలు వారివి. డబ్బు గురించి ఆ భార్యాభర్తలు ఆలోచించుకొని 15,000 వీరభద్రయ్య దగ్గర అప్పుగా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. రామకోటి భార్య సలహా ప్రకారం వీరభద్రయ్యను 15,000 అప్పుగా అడిగారు. అతను అడిగినప్పుడు వీరభద్రయ్య పక్కన వారి సతీమణి మంగమ్మ గారు ఉన్నారు. రామకోటి మాటలను విన్నారు. వేగంగా ఇంట్లోకి వెళ్లిపోయింది మంగమ్మ. హెచ్చు స్థాయిలో వీరభద్రయ్యను పిలిచింది. వీరభద్రుడు ఇంట్లోకి పరుగెత్తాడు. ఏం, వాడికి 15,000 ఇస్తావా అడిగింది మంగమ్మ. పాపం, ఆడబిడ్డ వివాహానికి అడుగుతున్నాడు. నోటు వ్రాయించుకొని ఇస్తానే అనునయంగా జవాబు చెప్పాడు వీరభద్రయ్య. అంతేకాదు, ఇంటి పనులు నేను చేసుకోలేక సతమతమవుతున్నా. వాడి 2వ కూతురు పారిజాతాన్ని మన ఇంట్లో పనిచేసేదానికి పంపించమను. కూడు గుడ్డ అన్నీ మనమే చూసుకుంటాం. 24 గంటలు మన ఇంట్లోనే ఉండాలి. ఇంటి పని, వంట పని అన్నీ చేయాలి. మన డబ్బు ఆ రామకోటి తిరిగి ఇచ్చిన నాడు మనం ఆ పిల్లను వదిలేద్దాం, సరేనా? ఇలాగే చెప్పు. సరే అన్నాడా. పత్రంలో సంతకము, వేలిముద్ర తీసుకొని పెళ్లి అయిపోయిన మరుదినం నుంచి ఆ పారిజాతం మన ఇంటికి పనికి రావాలని చెప్పు. రామకోటి సరే అంటే డబ్బు ఇవ్వు, కాదన్నాడా డబ్బును ఇవ్వనని ఖచ్చితంగా చెప్పు, సరేనా? ఆజ్ఞాపించింది మహారాణిల మంగమ్మ. మరబొమ్మలా తలాడించి వీరభద్రయ్య వరండాలో ఉన్న రామకోటిని సమీపించి తన భార్య తనకు చెప్పిన మాటలను రామకోటికి చెప్పాడు. కొన్ని నిమిషాలు తలదించుకుని ఆలోచన సాగరంలో మునిగిపోయాడు రామకోటి. అతని కళ్ళలో అశ్రువులు. పంకజాన్ని పనికి పంపనంటే వీరభద్రయ్య డబ్బును ఇవ్వడు. వనజాక్షి వివాహం గోపాలంతో జరగదు. అలాంటి సంబంధాన్ని నేను నా జీవితంలో తేలేను. గోపాలాన్ని కాదనుకుంటే నేను మరో సంబంధాన్ని వెతికి వనజాక్షికి నా జీవితకాలంలో వివాహం చేయగలనా? ఇప్పుడు ఆమె వయసు 20, పంకజం వయసు 16. మరో 2-3 సంవత్సరాల్లో పంకజానికి పెళ్లి చేయాలి. ఇప్పుడు వనజాక్షి పెళ్లి జరగకపోతే నా 2 ఆడబిడ్డలకు నేను నా జీవితకాలంలో వివాహాలను జరిపించగలనా? అసంభవం. కనుక వీరభద్రయ్య మాటలకు అంగీకరించి పారిజాతాన్ని వారి ఇంటికి పనికి పంపిస్తానని చెప్పి 15,000 వారి వద్ద నుండి తీసుకుని వనజాక్షి వివాహం జరిపించడం అన్ని విధాల మేలు అనుకున్నాడు రామకోటి. రామకోటి, నీ జవాబేమిటి? గద్దించినట్లు అడిగాడు వీరభద్రయ్య. ఉలిక్కిపడ్డాడు రామకోటి. పైపంచతో కన్నీటిని తుడుచుకుంటూ, అయ్యా, నీ మాటే నా మాట. విరక్తితో కూడిన నవ్వు నవ్వాడు రామకోటి. వీరభద్రయ్య ప్రామిసరీ నోటు రాసి రామకోటి చేతి వేలిముద్రను వేయించుకున్నాడు.
ఇంటిలోనికి వెళ్లి అర్ధాంగి బీరువా తెరిచి లెక్కపెట్టి అందించిన 15,000ను తీసుకుని తాను ఒకసారి మరలా లెక్కించి వరండాలోనికి వచ్చి ఆ డబ్బులో 1 నెల వడ్డీని తగ్గించి మిగతా డబ్బును రామకోటి చేతికి అందించాడు. చూడు రామకోటి, నీ పిల్లకు మేము 3 పూట్ల అన్నం పెట్టి సంవత్సరానికి 3 జతల గుడ్డలు, నెలకు జీతం 1000 రూపాయలు, నెలకు 100కి వడ్డీ రేటు 5 రూపాయలు అంటే 15,000కు నెలకు వడ్డీ 750 రూపాయలు. నీ కూతురి నెలకు జీతం 1000లో నెల వడ్డీ 750 రూపాయలు పోను 250 నెలకు ఇస్తాను. పిల్ల మా ఇంట్లో పనిచేసిన కాలంలో నీవు వడ్డీ కట్టనవసరం లేదు. అది ఆమెకు మేము ఇవ్వాల్సిన జీతంతో చెల్లు అయిపోతుంది. సరేనా? 15,000లో 1 నెల వడ్డీ 750 నేను తగ్గించి నీకు 14,250 రూపాయలు ఇచ్చినా లెక్క చూసుకో. సంతోషంగా ఇంటికి వెళ్ళు. పెద్ద పిల్ల పెండ్లి అయిన మరుసటి రోజు నుండే మీ పంకజాన్ని మా ఇంటికి పనికి పంపాలే, మర్చిపోకు, వ్యంగ్యంగా నవ్వుతూ చెప్పాడు వీరభద్రయ్య. డబ్బును పైపంచెలో చుట్టుకొని చంకలో పెట్టుకుని వీరభద్రయ్యకు నమస్కరించి తన ఇంటి వైపుకు బయలుదేరాడు రామకోటి. రామాలయంలో వనజాక్షి వివాహం గోపాలంతో జరిపించారు. రామకోటి, అంజమ్మలు ఆ మరుదినం మాట ప్రకారం పారిజాతాన్ని వీరభద్రయ్య ఇంటికి పంపారు. ఆ మహోన్నత దంపతులకు ఒక కుమార్తె, పేరు నీలవేణి. ఆమెకు తల్లి గారావం అంతా ఇంతా కాదు. 13 సంవత్సరాలకు 5వ క్లాస్ పూర్తి అయింది. పెద్ద మనిషి అయింది. హైస్కూల్లో చేరింది. మోడ్రన్ డ్రెస్, చేతిలో సెల్లు. స్కూల్ నుండి గంటకొకసారి తల్లితో ప్రసంగం. మహాతల్లి వినోదయాత్రకు వెళ్ళినట్లు స్కూలుకు వెళ్లేది. ఇక ఇంట్లో ఉన్నప్పుడు పారిజాతాన్ని చాలా నీచంగా చూస్తూ ఉసే తుసే అని పిలుస్తూ కాలు పిసకమంటూ ఎప్పుడూ తిడుతూ చాలా అహంగా ప్రవర్తించేది. పాపం, నిస్సహారైన పారిజాతం వారికి దూరంగా కూర్చుని తన దుస్థితిని, నీలవేణి మాటలను తలుచుకొని బోరున ఏడ్చుకునేది. స్కూలుకు వీరభద్రయ్య ఇంటికి 1.5 కిలోమీటర్ల దూరం. ఎండలో కూతురు ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లితే నల్లబడిపోతుందని మంగమ్మ 1 గంట కల్లా పారిజాతంతో కూతురికి ఇష్టమైనవి వండించి భోజనాన్ని క్యారియర్లో స్కూలుకి పంపేది పారిజాతం ద్వారా మంగమ్మ. ఒకనాడు నీలవేణికి భోజనం అందించి ఖాళీ క్యారియర్తో ఇంటికి వెళుతున్న పారిజాతాన్ని హెడ్ మిస్సెస్ కోమలి చూసింది. పారిజాతాన్ని దగ్గరకు పిలిచింది కోమలి. చెమట కారుతున్న ముఖంతో పారిజాతం కోమలిని సమీపించింది. ఎవరు నీవు? అంది కోమలి. నీలవేణి అమ్మగారి ఇంటి పని మనిషిని అమ్మగోరు, భయంతో మెల్లగా చెప్పింది పారిజాతం. కోమలి పారిజాతాన్ని తన గదికి తీసుకుని వెళ్ళింది. కుర్చీలో కూర్చొనపెట్టింది. తన టవల్ను ఇచ్చి ముఖాన్ని తుడుచుకోమంది కోమలి. పంకజం ఆశ్చర్యంతో టవల్ అందుకుంది. భయంతో పారిజాతం దీనంగా ఆమె ముఖంలోకి చూస్తూ హెడ్ మిస్సెస్ కోమలి చెప్పినట్లు చేసింది. కోమలి పారిజాతాన్ని చాలా రోజుల నుంచి గమనిస్తూ ఉంది. పారిజాతం ఎంతో సౌమ్యురాలు. వీరభద్రయ్య, మంగమ్మ, నీలవేణి ఆమెను ఎన్నో విధాల మాటలతో, చేతులతో అంటే వారికి కావలసిన ఉపచారాలను చేయించుకుంటూ 2 వారాలకు ఒక ఆదివారం నాడు పారిజాతాన్ని ఇంటికి ఉదయాన్నే పనంతా చేసిన తర్వాత పంపి మరలా సాయంత్రం 6 గంటలకల్లా తమ ఇంటికి రప్పించుకునేవారు. ఇలాగే సంవత్సరం గడిచిపోయింది. బాకీ తీరలేదు. పారిజాతానికి విముక్తి కలగలేదు. ఆదివారం ఇంటికి వచ్చినప్పుడు తల్లి తండ్రి వారు నిన్ను ఎలా చూసుకుంటున్నారమ్మా అని అడిగినప్పుడు చిరునవ్వుతో పుట్టెడు దుఃఖాన్ని ఎదలో దాచుకొని పారిజాతం, అమ్మా, అయ్యా, ఆ ముగ్గురు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. మీరు దిగులు పడకండి. నాకు అక్కడ అన్ని విధాలుగా బాగుంది. అమాయకంగా నవ్వుతూ చెప్పేది పారిజాతం. ఆడవారు సహనానికి ప్రతిరూపం అంటారు మన పెద్దలు. అవును, ఆ మాట పరమసత్యం. ఆ పదానికి ప్రతిరూపం, ప్రత్యక్ష సాక్ష్యం ఆ పారిజాతం. కోమలి పారిజాతం నుండి ఆమె పూర్తి కథ తెలుసుకుంది. చామన ఛాయే అయినా పారిజాతం ముఖంలో ఏదో వింత కాంతి, మేధస్సు. హెడ్ మిసెస్కు పారిజాతంలోని ఆ 2 లక్షణాలు ఎంతగానో ఆకర్షించాయి. కోమలికి పిల్లలు, భర్త లేరు. తండ్రి సిపాయి, బార్డర్లో వీరమరణం. పాకిస్తానీయులతో పోరాడి మరణించాడు వీర జవాన్ విశ్వేశ్వరయ్య. తల్లి గోమతి మాత్రం ఉంది. సరే పారిజాతం, ఇక నీవు ఇంటికి వెళ్ళు. రేపు ఆదివారం నేను 6:30కు మీ ఇంటికి మీ అమ్మా నాన్నలను చూచేదానికి వస్తాను. జాగ్రత్తగా వెళ్ళమ్మా. నవ్వుల పాలైన నాపచేను ఒకనాడు బాగా పండుతుంది నవ్వుతూ చెప్పింది కోమలి. కుర్చీ నుండి లేచి పారిజాతం మేడం గారికి నమస్కరించి వారి పాదాలను తాకి కళ్ళకు అద్దుకొని ఆ గది నుండి మెల్లగా బయటకు నడిచింది. ఆ రోజు ఆదివారం. అమ్మా నాన్నలను కలవబోతున్నానని ఆనందం పారిజాతానికి.
4 గంటలకే లేచి అన్ని పనులు వంట అంతా 7:30కు పూర్తి చేసింది. యజమానురాలు మంగమ్మకు చెప్పి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి బయలుదేరింది. వేగంగా నడవసాగింది. మనసును అమ్మా నాన్నలను కలవాలి, హెడ్ మిస్సెస్ మేడం తనతో మాట్లాడిన విషయాలన్నీ చెప్పాలి అనుకుంది. ఆ వెర్రి బాగులా పంచపు పంకజం వాకిట ఎదురుచూస్తూ నిలుచున్న తన తల్లిని చేరి గట్టిగా కౌగలించుకుంది పంకజం. ఆ సమయంలో ఆమె కళ్ళలో కన్నీరు. వాటిని చూచిన తల్లి అంజమ్మ, ఎందుకు తల్లి ఏడుస్తున్నావు? వాళ్ళు ఏమైనా అన్నారా? విచారంగా అడిగింది. చెప్పు తల్లి, దీనంగా అడిగాడు తండ్రి రామకోటి. నాన్నా అమ్మ, వాళ్ళు ఎవరూ ఏమీ అనలేదు. నా ఈ కన్నీలు ఆనందపు కన్నీరు, చిరునవ్వుతో చెప్పింది పారిజాతం. ఏమిటమ్మా కారణం? తల్లి ప్రశ్న. హైస్కూలు హెడ్ మిస్సెస్ గారు ఈ సాయంత్రం మన ఇంటికి వస్తానన్నారమ్మా. వచ్చి మీతో ఏదో మాట్లాడుతారట. అలాగా? రామకోటికి ఆశ్చర్యం. అవును నాన్న. ముగ్గురు ఆనందంగా నవ్వుకున్నారు. గుడిసెలో ప్రవేశించారు. ఎవరి ఊహల్లో వారు. సమయం సాయంత్రం 7 గంటలు. హెడ్ మిస్సెస్ కోమలి కారు వచ్చి గుడిసె ముందు ఆగింది. పరుగున వెళ్లి పారిజాతం డోర్ తెరిచింది. చిరునవ్వుతో కోమలి కారు దిగింది. సీట్లో ఉన్న పూలు పండ్ల సంచిని చేతికి తీసుకుంది. కొంత దూరం నిలబడి ఉన్న పేదలు పారిజాతం తల్లి తండ్రిని చూసింది కోమలి. ఆమె వదనంలో చిరునవ్వు. ఆ పదపారు నవ్వుతూ చెప్పింది కోమలి. ఆమె పలికిన పారు మాటను విన్న పారిజాతం ఆశ్చర్యంతో కోమలి ముఖంలోకి చూచింది. నవ్వుతూ కోమలి తన చేతిని పారిజాతం భుజంపైన వేసింది. ఇరువురు పారిజాతం తల్లిదండ్రులను సమీపించారు. ఆ ఉభయులు చేతులు జోడించి ఒకేసారి దండాలమ్మగోరు చిరునవ్వుతో అన్నారు. వారి గుడిసె చుట్టూ 10-12 గుడిసెలు ఉన్నాయి. కారు శబ్దం విని గుడిసె లోపల ఉన్న వారంతా బయటకు వచ్చి ఆశ్చర్యంతో కారును కోమలిని చూచారు. అందరూ పేదవారే, కాయ కష్టం చేసుకొని బ్రతికేవారు. వారి మధ్యన ద్వేషం, పగ, ప్రతీకార వంచలు లేవు. తీసుకో అమ్మా. తన చేతిలోని సంచిని కోమలి అంజమ్మకు అందించింది. రామకోటి నిలబెట్టి ఉన్న నులక మంచాన్ని వాల్చాడు. బిడియంతో అమ్మగోరు కూకోండి అన్నాడు. కోమలి చిరునవ్వుతో ఆ మంచం పైన కూర్చుంది. ఆ దంపతులను పరీక్షగా చూసింది. అంజయ్య చేతిలోని సంచిని పారిజాతం అందుకుని గుడిసెలోనికి వెళ్లి దాన్ని లోన ఉంచి బయటకు వచ్చింది. చూడండి, నా గురించి పారిజాతం మీకు కొంతవరకు చెప్పి ఉందనుకుంటాను. నా తండ్రి మిలిటరీలో బార్డర్లో చనిపోయారు. మా వారు కూడా యాక్సిడెంట్లో పెంది అయిన 2వ సంవత్సరంలో చనిపోయారు. నాకంటూ ఉన్నది 70 సంవత్సరాల మా తల్లి గౌరీ. నాకు పారిజాతం మీ కథనంతా చెప్పింది. నాకు పారిజాతం అంటే ఎంతో ఇష్టం. నేను పారిజాతాన్ని దత్తత తీసుకుంటాను. స్కూల్లో మాన్పించి మంగమ్మ ఇంటి పని మనిషిగా చేశారు అని తన హ్యాండ్ బ్యాగును తెరిచి 15,000ను రామకోటి చేతికి అందించింది కోమలి. ఆ ముగ్గురు ఆశ్చర్యపోయారు. ఈ డబ్బును లెక్కచూచి వీరభద్రయ్యకు చెల్లించండి. పంకజాన్ని ఆ పంజరం నుండి విముక్తిని కలిగించండి. నాతో తీసుకుని వెళతాను. మా ఊరు వర్వేరు. అక్కడ మాకు ఇల్లు, భూములు ఉన్నాయి. మిమ్మల్ని అక్కడకు తీసుకుని వెళ్తాను. ఆ ఇంట్లో ఉంటూ ఆ భూములను చూచుకుంటూ మీరు అక్కడ హాయిగా బతకండి. ఇక్కడికి వవ్వేరు 10 కిలోమీటర్లు. మీరు పంకజాన్ని చూచేటందుకు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. ఇది నా నిర్ణయం. మీకు సమ్మతమేనా? చిరునవ్వుతో అనునయంగా అడిగింది కోమలి. రామకోటి, అంజమ్మలు ఆశ్చర్యపోయారు. వారి కళ్ళలో ఆనంద బాష్పాలు. చేతులు జోడించారు సంతోషంలో. పంకజం కళ్ళలో వింతకాంతి, పెదవులపై చిరునవ్వు. కోమలి పంకజం చేతిని తన చేతిలోనికి తీసుకుంది. ఇరువురు కారు వైపుకు నడిచారు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.